న్యాయం చేయలేదు. అందులోనే నీకు ఒక 500 గజాలు నువ్వు కబ్జా చేసుకుని ఉన్నావు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ అక్కడికే తీసుకుపోయి నేను ప్రెస్ వాళ్ళకి అందరికీ నేను చూపిస్తాను. అదే బజార్ వాళ్ళతో అనిపిస్తాను. నేను చెప్పడం కాదు, కానీ నేను ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్లోనే తీసుకుపోయి నేను చేయిస్తాను. నేను కబ్జా చేసుకున్నాను, నువ్వు 10 గజాలు మా మనిషిలో 20 గజాలు ఎక్కడ ఉందో నేను తీసుకొచ్చి చూపించు. ఎవరైతే ఆయన బట్టి గారి సమక్షంలో నేను చేరినాం అంటున్నాడే అది ఉత్త అబద్ధం. ఎందుకంటే బట్టి గారు ఎలక్షన్ అప్పుడు నా డివిజన్కి వచ్చారు. ఇతను అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నాడు, అది ఇదని చెప్తే నేనే కండువా కప్పించిన. తర్వాత ఈయన 3,000, 5,000, 10,000 ఇట్లా వసూలు చేస్తున్నాడు. తెలంగాణ నేను తీసేసిన, మా దగ్గర బర్ఖాస్తు చేసి పంపించిన. మళ్ళీ టీఆర్ఎస్ పోయి జాయిన్ అయ్యిండు. నాగరాజుకి అతి దగ్గర సన్నిధులాగా తొత్తులాగా వాడు ఉన్నాడు. ఆయనతోనే ఒక ప్రెస్ మీట్ పెట్టించింది తప్ప అక్కడ స్థానికులు వచ్చి చెప్పారండి. ఇక వీళ్ళందరూ పట్టేదాంట్లో వీళ్ళు చెప్పారా నా ఫ్లాట్ కబ్జా గురి అని వీళ్ళు చెప్పాలి. నువ్వు ఎవరు చెప్తావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు చెప్పేటట్లా? ఆ స్థానం వీళ్ళు కదా, ఈ స్థలం వీళ్ళది కదా, వీళ్ళు చెప్పాలి కదా. పట్టాలు చూపించండి, వాళ్ళు చెప్పాలి కదా. మీకు ఎవరికి వాళ్ళకి పట్టాలు ఉన్నాయి. ఇది ఎట్లా అంటే ఆ రాళ్ళు రప్పులే దొరికింది నా కబ్జాలు చేసుకోవడానికి, ఇంకా వేరే దొరకలేదే. సుల్తాన్ నగర్ ఒక ఫ్లాట్ ఇవ్వాలి 50 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పోతుంది. నేను కబ్జా చేసుకోవాలంటే అక్కడ చేసుకోవాలి, కానీ ఇక్కడెందుకు? నేను ఆ రోజే కొట్లాడినా. నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి కలెక్టర్ గారు కంప్లైంట్ చేసి అక్కడ డిమాలిషన్ చేసి ఇప్పించిన. ఇప్పటి వరకు కూడా వాళ్ళు మనుషులు అందులో ఉంటున్నారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు అందులోనే ఉంటున్నారు. ఇంకెక్కడ ఉందయ్యా మీకు కబ్జాలు దందాలు? ఇక వీళ్ళతో మాట్లాడండి. నేనేమంటానంటే నేనేం దాచుకోలే, వీళ్ళేం చెప్పి తీసుకురాలే. ఓనర్స్ ఉన్నారు, వాళ్ళే చెప్తారు ఎవరి దగ్గర అన్యాయం జరిగింది, వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగింది, ఎవరు వీళ్ళని ఇబ్బంది పెట్టించారు, ఎక్కడ కబ్జాలు. దాదాపు నా డివిజన్లో 10 నుంచి 15 కోట్ల రూపాయలకు నువ్వు కబ్జాలు చేసుకుని ఉన్న ప్రాపర్టీ నేను ఎవిడెన్స్ చూపిస్తాను. మీరు రేపు ఇప్పుడు ఇక్కడతో ఆగదు, ఇది ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క కబ్జాలకి ఎవ్రీథింగ్కి నేను ఎవిడెన్స్ ఇస్తాను. ఎవిడెన్స్తో సహా మేము లీగల్గా పోతాం. నీలాగా ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ, నీలాగా కక్ష చేసుకొని నన్ను జైల్లో పెట్టి మేము తలుచుకున్న మా మంత్రి గారు ఒక ఫోన్లో ఎత్తితే నేను లోపలేస్తారు ఛానల్ ఉన్నాయి. ఆయన మంత్రి గారు ఏనాడు కూడా అట్లాంటిది మనం ప్రోత్సహించొద్దు, అట్లాంటిది మనం తప్పు చేయవద్దు చెప్పే. మీరు ఇప్పుడే ఇదే 2 టౌన్ సీఏ గారికి, ఏసీపీ గారికి మీరు అడగచ్చు. నేను చెప్తున్నా, మీరు ఒక్క ఫోన్ చేసి అడగండి. నేను వాళ్ళకి ఏం చెప్పినా, సార్ మా మనుషులు ఏమైనా తప్పులు కేసు కానీ ఏమైనా పెట్టినా మీరు యాక్సెప్ట్ చేయమాకండి. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని నా సొంత తమ్ముడైనా ఎవరు తప్పు చేస్తారో వాడి మీద కేసు పెట్టండి. ఎవరికి మాకు కక్ష సాధింపు అనేది లేదు, మేము చేయం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ. ఒకరిలాగా మేము కక్ష సాధింపు చేసి మేము ఇది చేసి తప్పు చేసినట్టు మాత్రం మేము వదిలిపెట్టాం. మేము ఇప్పుడు అదే మంత్రి గారికి కూడా మేము గతంలో కూడా నేను చెప్పినాం, సార్ ఇది